హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్లో థంబ్నెయిల్ అనేది కీ రోల్. సో ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ ర్యాంక్ అవ్వాలంటే ఒక మంచి థంబ్నెయిల్ అయితే చాలా అవసరం. సో మనం యూట్యూబ్లో ఏదైనా వీడియోని సెర్చ్ చేసినప్పుడు మనకు ఒక థంబ్నెయిల్ బాగా నచ్చింది అనుకోండి, డెఫినెట్లీగా మనం ఆ వీడియో పైన అయితే క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా మీ ఛానల్లో వీడియోస్ ర్యాంక్ అవ్వాలంటే ఒక మంచి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయండి. సో మరి మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే మనకు ఫోటోషాప్ వచ్చి ఉండాలి, గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చి ఉండాలి. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా మనం మన వీడియోస్కి మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంది, ఏమేమి వెబ్సైట్ని యూజ్ చేయాలి, ఒక ఏఐని యూజ్ చేసి ఒక ప్రీమియం థంబ్నెయిల్ని మనం ఎట్లా జనరేట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏందనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో మనకు ఒక మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ క్రియేషన్ కోసం చాట్‌జీపీటీ కానీ డీప్‌సీక్ కానీ యూజ్ చేయండి. నేను ఇప్పుడు డీప్‌సీక్ ఓపెన్ చేశాను. డీప్‌సీక్లో ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ కాపీ మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసేసి దానికి 10 ఐడియాస్ క్రియేట్ చేయమని చెప్పి ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ కుకింగ్, వ్లాగ్స్, ఏఐ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, బ్యూటీ, ట్రావెల్ అని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు డీప్‌సీక్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఐడియాని బేస్ చేసుకొని ఒక 10 డిఫరెంట్ కేటగిరీస్కి థంబ్నెయిల్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ కుకింగ్ సంబంధించి ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ ఐడియోగ్రామ్ ఓపెన్ చేయండి. ఐడియోగ్రామ్ అనేది థంబ్నెయిల్కి ఒక బెస్ట్ వెబ్సైట్ ఇది. సో ideogram.ai అని టైప్ చేయండి, 10 క్రెడిట్స్ వస్తాయి. అండ్ ఈ క్రెడిట్స్ తోటి మనం థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్క్రైబ్ వాట్ యూ వాంట్ సీ అని ఉంటుంది కదా, ఇక్కడ ప్రాంప్ట్ను కాపీ చేయండి. అండ్ ఇక్కడ సైజ్ ఉంటుంది. మనకు లాంగ్ వీడియో థంబ్నెయిల్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9 ఉంటుంది. ఈ 16:9 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కలర్స్, స్టైల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. రియలిస్టిక్ కావాలా, డిజైన్ కావాలా, ఆటోలో పెట్టుకోండి, అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ఐడియోగ్రామ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని ఒక మంచి థంబ్నెయిల్ అయితే జనరేట్ చేస్తుంది. సో చూడండి, మనకు ఒక బెస్ట్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయింది. సో మాస్టర్ చెఫ్ అని చెప్పి క్రియేట్ అయిన తర్వాత మీకు ఒకవేళ థంబ్నెయిల్ నచ్చితే ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తే మీకు సేవ్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ని టెస్ట్ చేద్దాం. సో ఇది కాపీ చేసుకుంటున్నాను నేను, కాపీ పేస్ట్. మీరు సేమ్ ప్రాసెస్ను చాట్‌జీపీటీలో కూడా క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, చాలా ఫాస్ట్గా మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇట్లా మీరు ఎడ్యుకేషన్ ఛానల్ కనుక రన్ చేస్తుంటే ఇట్లా మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొన్ని థంబ్నెయిల్స్ని మనం టెస్ట్ చేద్దాం. ఈ ఫైనాన్స్ది కాపీ చేసుకుంటున్నాను నేను, కాపీ పేస్ట్ ఎంటర్. ఇక్కడ మీరు స్పెసిఫిక్గా మీరు ఏ కేటగిరీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో స్పెసిఫిక్గా ఆ కేటగిరీ నేమ్ ఇచ్చి కూడా మనం థంబ్నెయిల్స్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయొచ్చు. సో చూడండి, ఫైనాన్స్ సంబంధించి మనకు మంచి మంచి థంబ్నెయిల్ అయితే జనరేట్ అయింది. సో చూడండి, మోటివేషన్ ఛానల్కి సంబంధించి కూడా మనకు మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ అయ్యాయి. రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సో ఇట్లా మంచి మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనము ఈ ప్రాసెస్ని యూజ్ చేసేసి మన ఛానల్ కోసం మంచి మంచి థంబ్నెయిల్స్ని అయితే జనరేట్ చేయొచ్చు.